శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో, మన హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివసింపనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన హృదయాల్లో వాక్యము నివసించకుండా లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాధారణ సంబంధమైనటువంటి క్రియలు, కార్యాలు నివసిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు మనలో నెమరు వేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో నివసింపనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగో నివసించాలంటే సమృద్ధిగా నివసింపనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు. కొలత లేకుండా నిండు కొలతతో దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో నిలిచి ఉండనిమ్మని వేడుకుంటూ ఉన్నాడు. నివసింపనివ్వమని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనలో నివసిస్తూ ఉంటే జరిగేటువంటి కార్యం ఎలాంటిది అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనల్ని జీవంతో నింపుతున్నది. దేవుని యొక్క వాక్యం మనకు దీపముగా పనిచేయుచున్నది. దేవుని యొక్క వాక్యం మనకు శక్తినిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనకు బలమునిస్తూ ఉన్నది ప్రియులారా. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఎవరి హృదయంలో వాక్యం సమృద్ధి నివసిస్తూ ఉన్నదో వారి హృదయంలోనికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటూ ఉన్నదో వారిని దేవుడు బహుబలముగా ఆయన సేవ కోసం వాడుకుంటూ, అపవాది క్రియలు లయం చేస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపునిస్తూ, అనేకుల ఆత్మల రక్షణార్థమై ఈ కార్యములన్నీ దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇక్కడ కాకుండా పరలోక రాజ్యంలో చేరేటువంటి కృపను సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండటం వలన జ్ఞానం వేయగలిగిన ఆత్మను మనం పొందుకుంటూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనలో ఉండటం వలన పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాం సమృద్ధిగా. అలాగే పరలోక రాజ్యంలో చేరేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తున్నానని దేవుడు మాట్లాడుతాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం, గలతీ 5:22 మాట ప్రకారం, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుతో, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ఇవన్నీ కూడా ఈ ఫలము మనలో వర్ధిల్లడం వలన దేవుడు వరములలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ వరములలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే, అనేకుల ఆత్మల రక్షణార్థమై ఈ కార్యములు చేసి సమృద్ధిగా వాక్యపు వెలుగును, పరిశుద్ధాత్మ శక్తిని, పరలోక రాజ్యంలో చేరేటువంటి కృపను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అలాగున్న దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుందాం. పరిశుద్ధాత్మ ప్రభావంతో ఉందాం. పరలోక రాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిజముగా నా తండ్రి, సమస్త విధములైనటువంటి జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి నాయన మీ వాక్కును మాకు అనుగ్రహించి, మీ వాక్యం మా హృదయంలో సమృద్ధిగా నివసించినట్లు మీ కృపను నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా నా తండ్రి మా హృదయాల్లో మీ పరిశుద్ధాత్మ సమృద్ధిగా
నివసించినట్లు కరుణ చూపుతూ మేలు చేయమని, పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసుకుంటూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడలందరికీ సంపూర్ణ ఆయుష్ను, ఆయురారోగ్యమును, శుభమును, క్షేమమును, శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను, విడుదలను సమృద్ధిగా ప్రతిబిడకిచ్చి మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.